బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో సర్వే నెంబర్ 360/P లో ఉన్న పచ్చటి వాతావరణంతో దట్టమైన చెట్లు, వివిధ రకాల జంతుజాలాలతో సుమారు 600 ఎకరాల మామిడి తోటలతో కొండ చుట్టూ సాగర్ కాలువలతో ఉన్నటువంటి గ్రావెల్ కొండపై రాజకీయ నాయకుల కన్ను పడింది. బినామీల పేర్లు పెట్టుకొని ఆ కొండని యథేచ్ఛగా దోచుకోవటం మొదలుపెట్టారు. దీనిపై గ్రామస్తులు పలు సందర్భాలలో ఎంఆర్ఓ, ఆర్టీఓ, బాపట్ల జిల్లా కలెక్టర్, ప్రకాశం జిల్లా కలెక్టర్, మైనింగ్, ఏడీడీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫారెస్ట్ ఇలా అన్ని శాఖలకు గత కొన్ని సంవత్సరములుగా తమ అభ్యంతరాలను తెలియజేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు అక్రమార్కులకే మా ఓటు అంటూ ఆ కొండపై తవ్వకాలను యథావిధిగా ప్రోత్సహిస్తున్నారు. గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి కొండ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లినా గానీ పర్మిషన్ లేని ప్రాంతంలో ప్రొక్లైన్ ఉంది, ట్రాక్టర్ ఉంది అంటూ గ్రామస్తులను తప్పుడు కేసులు ఇరికించి జనవరి నెలలో మైనింగ్ ఏడీడీ గారు వచ్చిన ఎండర్మెంట్ ను నిజం చేసేదానికి అధికారులు చాలా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎలా పొందుతారు అనే విషయంపై సదరు అధికారులను అడగగా వారు మీడియాకి ముఖం చాటేసి తప్పించుకొని వెళ్లిపోయారు. అక్కడ పట్టుకోండి. మామూలుగా అన్నంలో మందులు కూడా పెట్టారు నీకు, అది మనోడికి కూడా ఆయన వెంకటరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఎంఆర్ఓ గారు వచ్చారు కదా, ప్రకాష్ అని పేరు వెంకటరెడ్డి గారు. ఆయన వస్తే ఆయన ఊళ్ళో గ్రామ ప్రజలు ఆపారు, ఆపి తీసుకొచ్చి చూపించాం. దాదాపు 200-300 మంది గ్రామ ప్రజలు నష్టపోతా ఇంత జంతుజాలం చచ్చిపోతా ఉన్నా కూడా మూర్ఖంగా మేము ఇంకా లైసెన్స్లు ఇస్తామని అంటే అది తప్పే, అది సామూహికంగా చేసిన తప్పే. అది అబ్జెక్షన్ లేని చోట అయితే ఒక చోట లైసెన్స్ ఇచ్చారు అనుకో ప్రకాష్, అక్కడ అబ్జెక్షన్ లేదనుకోండి నో ప్రాబ్లం. ఇక్కడ అబ్జెక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఇన్ని తోటలు మామూలుగా కోలపూడి మామిడికాయలు ప్రసిద్ధి చెందింది గత 5-6 సంవత్సరాలు బట్టి. మంచిగా పంట వస్తుంది, తీపుకుంటుంది కాయ, బాగా చుట్టుపక్కల వస్తుంది. పర్మిషన్ ఇచ్చి మన వెంకటరెడ్డి గారు ఇచ్చింది 3 years అండి. అడిగాము వచ్చేస్తారబ్బా అక్కడ ఊళ్ళో. నమస్కారం అండి, నా పేరు గాలి నాగేశ్వరరావు. మాది కోలలపూడి గ్రామం, మార్టూరు మండలం, బాపట్ల జిల్లా. మా ఊర్లో సర్వే నెంబర్ 360లో పెద్ద కొండ ఉందండి. ఈ కొండ మీద ఆధారపడి రకరకాల పశువులు, పక్షులు, జంతు జాతులు, గొర్రెల వాళ్ళు, మేకల వాళ్ళు రకరకాలుగా ఆధారపడి ఉన్నారు. రకరకాల జంతు జాతులు కూడా, అటవీ ప్రాంతానికి సంబంధించిన జంతు జాతులు కూడా వీటిల్లో ఉన్నాయి. దానిలో భాగంగా మొన్న ఈ వీళ్ళు ఏదైతే మైనింగ్ చేస్తానికి ఇక్కడికి వచ్చారో, ఈ మైనింగ్ చేసే వాళ్ళంతా కూడా మాకు లైసెన్సులు ఉన్నాయంటారు కొంతమంది. వాళ్ళకేమో ఒక చోట లైసెన్స్ ఇస్తే మరో చోట తొమ్మిదినట్టున్నారు. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చారు, ఒకసారి సార్ చూపిస్తారు.
సార్ వాళ్ళు వచ్చారు, చూశారు. అక్కడ మైనింగ్ ఇవ్వని చోట అప్పుడు అక్కడ తవ్వారండి. మళ్ళీ అక్కడ అడ్డు కట్టేసేసి ఫెన్షన్ లాగేసేసి ఇక్కడికి వచ్చి ఈ క్రేన్ ఎక్కడ పెట్టారు. మీరు కానీ చూస్తే అక్కడ డ్రైవర్ లేడండి, డ్రైవర్ లేడు. అలాగే సూపర్వైజర్ ఎవరో వాళ్ళు కూడా ఎవరు లేరు. కొత్త క్రేన్ ఇక్కడ ఉంది. సార్ వాళ్ళు విజిట్ చేశారు. ముఖ్యంగా మాకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే మా ఊరు మామిడి తోటల మధ్యలో కూడా ఇవి వెళ్తున్నాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, 2 సంవత్సరాలుగా మామిడి తోటలు అసలు కాయడమే మానేసాయి. వాటి మీద బోళ్ళంత తప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. మరి ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాయో పట్టించుకోలేదో కూడా మనకు అర్థం అయి సాగట్లేదు. రెండోది, ఈ మైనింగ్ వాహనాలు తగిలి యాక్సిడెంట్ అయ్యి కొన్ని గొర్రెలు చనిపోయినాయి, మనుషులు చనిపోయారు. ఊళ్ళో కూడా వెళ్తున్నాయండి వెహికల్స్, వచ్చేసరికి ఊళ్ళో కూడా వెళ్తున్నాయి. ఊరు మధ్యలో కూడా వెళ్తున్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి స్కూళ్ళ మీదగా వెళ్తూ ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు ఎట్లా పడితే అట్లా వస్తుంటారు, తెలియని పిల్లలు రోడ్డు మీద. వీళ్ళు విపరీతమైనటువంటి పోకలతోటి ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు. ఏ విధంగా చూసినా కానీ మాకు పర్యావరణానికి నష్టం అవుతుంది, ప్రాణ నష్టం ఉంది, అలాగే పంట నష్టం ఉంది. అన్ని రకాలుగా నష్టాలు జరుగుతున్నందున దయచేసి మా ఊరు కొండ మీద ఎలాంటి లైసెన్సులు ఇవ్వద్దండి. ఎవరికి కూడా ఉన్న లైసెన్సులు కూడా రద్దు చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం.